హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో బిట్గెట్ వెబ్ ఎలా యూస్ చేయాలి, సో మనం ఒక ఎక్స్చేంజ్ నుంచి వేరే ఎక్స్చేంజ్కి ఎలా కరెన్సీ పంపించుకోవాలి, అంటే క్రిప్టో కరెన్సీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అండ్ మై ఫండ్ ఎఫెక్స్లో బిట్గెట్ యూస్ చేసి అకౌంట్స్ ఎలా పర్చేస్ చేయాలి. సో అదంతా చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. అండ్ వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ బిట్గెట్ మొబైల్ వెర్షన్ మీద కూడా వీడియో చేసాం. ఆ వీడియో వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూడండి, మొబైల్ అండ్ ఈ వీడియో చూస్తే మీకు వెబ్, సో రెండింటి మీద క్లారిటీ ఉంటుంది. రైట్, సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిట్గెట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు సెర్చ్లో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వడమే. ఒకవేళ కానీ అకౌంట్ లేకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అండ్ మీ ఆధార్ ఉంటే సరిపోతుంది. సో ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా బిట్గెట్లోకి లాగిన్ అవ్వడానికి మనకి క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఇక్కడ. సో మీ మొబైల్లో బిట్గెట్ యాప్ ఉంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ అకౌంట్ అనేది ఇక్కడ లాగిన్ అయిపోతుంది. రైట్, సో ఇక్కడ నేను ఇప్పుడు లాగిన్ అవ్వబోతున్నాను. సో వెయిట్ ఎ మినిట్. ఓకే గైస్, సో లాగిన్ అయిన తర్వాత మీకు బిట్గెట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ వెబ్. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది సో అవన్నీ చూపిస్తుంది. సో ఇలా కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీరు చేసిన రీసెంట్ యాక్టివిటీ, విత్డ్రాల్స్, సో డిపాజిట్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో అండ్ ఇక్కడ సో ఇప్పుడు ఈ బిట్గెట్లో ప్రాప్ ఫర్మ్స్కి ఎలా పే చేయాలి అండ్ బిట్గెట్ నుంచి బైనాన్స్ నుంచి బిట్గెట్ కానీ ఎలా పే చేయాలో చాలా క్లియర్గా చెప్తాను. సో దానికంటే ముందు ఇక్కడ మీకు క్విక్గా ఇవన్నీ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో బై క్రిప్టో, సో ఇక్కడ నుంచి మీరు క్రిప్టో బై చేయొచ్చు. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యూస్ చేసుకుని మీరు క్రిప్టోని బై చేయొచ్చు, లేదంటే పీటూపీ. సో పీటూపీ లాస్ట్లో చెప్తాను. అండ్ మీరు కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎంత క్రిప్టో కావాలంటే అంత ఎంటర్ చేసి మీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, సో వాటితో కూడా బై చేయొచ్చు. కానీ ఇండియన్ కార్డ్స్ యాజ్ ఆఫ్ నో వర్క్ అవ్వట్లేదు. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో కార్డ్స్ ఏ వర్క్ అవ్వట్లేదు ఇండియా నుంచి. సో ఆర్బీఐ మొత్తం ఇండియన్ కార్డ్స్ని బ్యాన్ చేసింది, అంటే యాజ్ ఆఫ్ నో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ చేయకుండా చేసింది. సో ఒకవేళ వర్క్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి మీరు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా పై చేయొచ్చు. ఇంకా మనకున్న ఆప్షన్ ఏంటంటే పీటూపీ. సో పీటూపీ ట్రేడింగ్. సో ఇక్కడ ఆల్రెడీ నేను మొబైల్ వెర్షన్లో కూడా చెప్పాను. సో ఇక్కడ కూడా ఒకసారి క్లియర్గా చెప్తాను. సో మీకు ఎంత క్రిప్టో కావాలన్నా మీరు పీటూపీలో బై చేయొచ్చు, అండ్ మీ దగ్గర ఉన్న క్రిప్టో కూడా పీటూపీలో సెల్ చేయొచ్చు. సింపుల్. ఇక్కడ మీరు బై చేయాలనుకుంటే, అంటే మీరు క్రిప్టో కొనాలనుకుంటే బై మీద క్లిక్ చేస్తారు. మీ దగ్గర ఉన్న క్రిప్టో అమ్మాలనుకుంటే సెల్ మీద క్లిక్ చేస్తారు. సో సింపుల్గా నేను క్రిప్టో బై చేయాలనుకుంటున్నాను. సో బై మీద పెట్టాను. సో అమౌంట్ ఎంత, అమౌంట్ ఒక 10,000 ఎంటర్ చేశాను. సో టైప్ అంటే పేమెంట్ మెథడ్ ఏంటి అంటే నేను అవతల వాళ్ళకి ఏ మెథడ్లో పే చేయాలనుకుంటున్నాను. చూసారు ఇక్కడ మీకు చాలా పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అందరికీ తెలిసిందే. సో ఫోన్పే ఈజీగా ఉంటుంది. సో ఫోన్పే ఎంటర్ చేయబోతుకి ఇక్కడ చూసారా మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి. సో చాలా మెంబర్స్ సెల్ చేయడానికి ఉన్నారు. కానీ ఇందులో చాలా మంది రిస్ట్రిక్టెడ్లో ఉన్నారు. అంటే మనం వీళ్ళతో ట్రాన్సాక్షన్ చేయడానికి అవ్వదు. మనం అలా అంటే కంటిన్యూస్గా ట్రాన్సాక్షన్ చేసే కొద్దీ మనకి చాలా ఎక్కువ మంది వస్తారు. అంటే ప్రతి ఒక్కరికి మనం పంపించగలం. సో మన ప్రొఫైల్ మ్యాచ్ అవ్వదు. సో కొత్త వాళ్ళకి ఎలా ఎక్కువగా ఉంటాయి. సో రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే వాళ్ళతో మనం ట్రాన్సాక్షన్ చేయడానికి అవ్వదు. సో ఎలా స్క్రోల్ చేయండి, బై ఆప్షన్ ఎక్కడక్కడ ఉంటుంది. సో వాళ్ళతో మాత్రమే మనం ట్రాన్సాక్షన్ చేయడానికి అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్కి 10,000 నుంచి 80,000 సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే మనం 10,000 మినిమం, మాక్సిమం 80,000 వరకు ఈ పర్సన్ దగ్గర నుంచి కొనొచ్చు. సో బై మీద క్లిక్ చేస్తాం. సో బై మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీకు తెలిసిందే మనకి చార్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ బై మీద క్లిక్ చేస్తాం అండ్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తాం. సో అమౌంట్ వచ్చి మనకి కావాల్సిన ఒక 20,000 అనుకోండి. 20,000 ఎంటర్ చేసి బై మీద క్లిక్ చేస్తాం. అదే మనం ఒక 5,000 కట్ట కావాలంటే మనం బై చేయలేం ఈ పర్సన్ దగ్గర నుంచి, ఎందుకంటే మినిమం 10,000, మాక్సిమం 80,000. సో కాబట్టి మినిమం 10,000 పైగానే ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం ఈ పర్సన్ దగ్గర నుంచి బై చేయగలం. సో ఇక్కడ చూసారా డు నాట్ పే బిఫోర్ ఐసే, సో వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ అండ్ గవర్నమెంట్ కేవైసీ ఇన్ సమ్ కేసెస్. సో ఏంటంటే మనకి సమ్ టైమ్స్ సెల్లర్స్ అనేవాళ్ళు మన డీటెయిల్స్ అడుగుతారు, లైక్ ఆధార్, ఫోన్ నెంబర్, పాన్ కార్డు. సో మనం షేర్ చేయొచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు సేఫ్టీకి తీసుకుంటారు. ఒకవేళ మీరు సెల్ చేసేటప్పుడు కూడా బయర్ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 5,000తో బై చేయడానికి అవ్వట్లేదు. సో ఇక్కడ 10,000 మినిమం, ఎందుకంటే లిమిట్ 10,000 ఉంది కాబట్టి. సో 10,000 ఎంటర్ చేసి మనం ఇక్కడ యూపీఐ అంటే బై యూఎస్డిటీ మీద క్లిక్ చేస్తే చార్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో చార్ట్ బాక్స్లో మనం చార్ట్ చేస్తే అంటే నేను పే చేస్తున్నానని చెప్తే అతను పే చేయమంటారు, లేదంటే ముందు డీటెయిల్స్ పంపించమంటారు. అంటే
మన పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ పంపించమంటారు అండ్ మొబైల్ నెంబర్ కూడా. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పే చేయమంటారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనకి ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే చేస్తారు. అంటే ఐ మీన్ బిడ్గెట్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. యూపీఐ నెంబర్ లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా అడగవచ్చు. అండ్ ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు ఎవరికైనా పే చేసిన తర్వాత క్యాన్సిల్ చేయమంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలోని క్యాన్సిల్ చేయకూడదు. అంటే మీరు మీ అకౌంట్ నుంచి మనీ వేరే ఒకరి అకౌంట్కి వెళ్ళిపోతే మీరు ఆ పర్సన్ అంటే పే చేయించుకున్న పర్సన్ క్యాన్సిల్ చేసే నేను నీకు క్రిప్టో రిలీజ్ చేసేస్తాను అంటారు. సో వన్స్ మీరు క్యాన్సిల్ చేస్తే ఈ సెల్లర్ క్రిప్టోని హోల్డ్ చేస్తుంది కదా బిడ్గెట్, సో అది హోల్డ్ చేయదు. మీరు ఎప్పుడంటే క్యాన్సిల్ చేశారో ఇంకా ట్రాన్సాక్షన్ అలా కంప్లీట్ అయిపోయినట్టే. సో కాబట్టి మీరు వేరే పర్సన్కి పే చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయకూడదు. సో క్యాన్సిల్ చేయమని చెప్తారు, అది అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అండ్ సెకండ్ వచ్చి వెరిఫికేషన్ తర్వాత మాత్రమే పే చేయమంటారు. అంటే సమ్ మెంబర్స్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ డైరెక్ట్గా వెరిఫికేషన్ అని ఉంటుంది, బై అనే ఆప్షన్ ఉండదు. సో అలాంటప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు, మన ఆధార్ డీటెయిల్స్. సో వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు. సో అప్పుడు మాత్రమే పే చేయాలి. దానికంటే ముందు కానీ పే చేస్తే మన అమౌంట్ పోతుంది. సో చూసుకోండి, కంప్లీట్గా ప్లాట్ఫామ్ గైడ్ చేస్తుంది. సో అలా పే చేయాలి ఏంటి అని మీకు అక్కడ అలర్ట్ సింబల్లో చూపిస్తుంది. సో అవి చదువుతూ మీరు పే చేస్తే సరిపోద్ది. ఆల్రెడీ నేను బైనాన్స్లో ఒకసారి పే చేశాను, అంటే ఆల్రెడీ క్లియర్గా మీకు లైవ్లో చూపించాను. సో ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ వీడియో చూడండి, ఎలా పే చేయాలి ఏంటి అనేది చాలా డీటెయిల్గా అందులో చెప్పడం జరిగింది. సో ఇక్కడ లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో నేను ఇంకా ఏ ఆర్డర్ తీసుకోవట్లేదు, జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇంకా సెల్ చేయాలంటే ఇక్కడ నుంచే సెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బై చేస్తాం, మీ దగ్గర ఒక $10,000 వర్త్ ఆఫ్ క్రిప్టో ఉంది. మీరు ఇక్కడ సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ పర్సన్కి 1000 నుంచి 11,000 వరకు క్రిప్టో కావాలంట. ఈ సెల్ మీద క్లిక్ చేయడం, అమౌంట్ ఎంటర్ చేసి పేమెంట్ మెథడ్. సో ఫస్ట్ ఇక్కడ పేమెంట్ మెథడ్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన మెథడ్ యాడ్ చేసుకోవచ్చు, ఫోన్పే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్, పేటిఎం. సో ఇలా ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తారు. సో సెల్ చేస్తే ఆ పర్సన్ మీకు అమౌంట్ పంపిస్తారు. ఫస్ట్ అమౌంట్ పంపించిన తర్వాత అమౌంట్ వచ్చిందో రాలేదో చూసుకోవాలి. అండ్ ఏ నేమ్తో వచ్చింది, అంటే ఈ యూజర్ నేమో మనకి వాళ్ళు అంటే అమౌంట్ వచ్చిన నేమో రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే సమ్ మెంబర్స్ థర్డ్ పార్టీ అకౌంట్స్ నుంచి పంపిస్తారు. సో థర్డ్ పార్టీ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయకండి. మీరు థర్డ్ పార్టీ నుంచి పంపించకూడదు, ఆ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి పే చేసినా సరే యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే, సో మీ అకౌంట్స్ మాత్రం యూజ్ చేయాలి. అండ్ మీరు పే చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళ అకౌంట్స్ మాత్రం యూజ్ చేయమని. థర్డ్ పార్టీ పేమెంట్ కానీ చేస్తే వెంటనే రీఫండ్ కొట్టేసి ఆర్డర్ క్యాన్సిల్ చేసామని చెప్పండి. లేదంటే బిడ్గెట్కి రిపోర్ట్ చేయండి. బిడ్గెట్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. నాట్ ఓన్లీ బిడ్గెట్ కానీ బైనాన్స్ కానీ బైబిట్ కానీ ఏ ఎక్స్చేంజ్ అయినా సరే థర్డ్ పార్టీ అకౌంట్స్ యూజ్ చేయకూడదు. వన్స్ మీరు థర్డ్ పార్టీ అకౌంట్స్ యూజ్ చేస్తే మాత్రం మీ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దయచేసి 1-2 సార్లు అబ్జర్వ్ చేసి అంటే చూడండి, సో ఏ అకౌంట్ నుంచి అమౌంట్ వస్తుంది అనేది. ఓకే రైట్. సో ఇక్కడతో మీకు యూట్యూబ్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ మెర్చెంట్ యాడ్స్ మీద దీని మీద క్లిక్ చేస్తే మీకు వెరిఫైడ్ మెంబర్స్, సో అంటే హ్యూజ్గా బై చేసే వెరిఫైడ్ మెంబర్స్ మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తారు. సో ఇలా మీకు ఎంత క్రిప్టో కావాలంటే అక్కడ అంతా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీకు నచ్చిన పేమెంట్ మీద యాడ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. సో ఒకసారి మీరు చూస్తే డైరెక్ట్గా యాప్లో కానీ లేదంటే వెబ్లో కానీ మీకే అర్థమవుతుంది. రైట్, ఇది ఒక ఆప్షన్. ఇంకా మన కార్డ్స్ ద్వారా బై చేయడానికి యాజ్ ఆఫ్ నా అవ్వట్లేదు, మరి ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. సో వన్స్ కార్డ్స్ అంటే కార్డ్ మీద కానీ వస్తే మనం ఈజీగా మన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కూడా క్రిప్టో బై చేయొచ్చు. సో ఇలా మనం క్రిప్టోని బై చేస్తాం. అండ్ మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మన ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. సో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మన ఆధార్ అండ్ ఫేస్ వెరిఫికేషన్ తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫైడ్ అని మార్క్ వస్తుంది. సో అప్పుడు మాత్రమే మన అకౌంట్ వెరిఫై అయినట్టు. ఫస్ట్ మీరు బిడ్గెట్ కానీ ఏ ఎక్స్చేంజ్ అయినా యూస్ చేసే ముందు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూస్ చేయండి. లేదంటే మాత్రం మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అంటే అమౌంట్ విత్డ్రాల్స్ ఎవరు. సో ముందు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. కష్టమేం కాదు, జస్ట్ 5 minutesలో అయిపోద్ది. మన ఆధార్ అండ్ ఫేస్ వెరిఫికేషన్ రెండు అప్లోడ్ చేస్తే సరిపోద్ది. సో వెరిఫికేషన్ 5 minutesలో అయిపోద్ది. సో ఇంకా అక్కడ చూస్తే మనకి డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ సో ఎలా చేయాలి. సో ఇప్పుడు మనం ఎవరికన్నా మనీ పంపించాలి అంటే ఫస్ట్ ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది కదా, మన ప్రొఫైల్ మీకు కర్సర్ పట్టుకెళ్ళి క్లిక్ చేస్తాం. ఇక్కడ డిపాజిట్ విత్డ్రాల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎవరికన్నా మనీ పంపించాలి అంటే విత్డ్రా మీద క్లిక్ చేయాలి. విత్డ్రా మీద క్లిక్ చేస్తారు. సో మీరు ఎవరికంటే పంపించాలో ఆ పర్సన్ యొక్క అడ్రస్ మనకి కావాలి, వాలెట్ అడ్రస్. ఫస్ట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా ఎల్టీసీలో పంపించాలనుకుంటున్నాను. సో ఎల్టీసీ క్లిక్ చేస్తాను. సో ఆ పర్సన్ అడ్రస్, సో ఎల్టీసీ అడ్రస్ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీస్ వస్తాయి.
సో మన మెయిల్కి అండ్ గూగుల్ అథెంటికేటర్కి. సో 2 OTPs ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది సక్సెస్ అయిపోద్ది. ఇంక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అంటే మనం బిట్గెట్ యూజర్, మనం పంపించే పర్సన్ కూడా బిట్గెట్ యూజర్ అనుకోండి. సో ఆయన ఈమెయిల్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, యూఐడి నెంబర్ కానీ ఈ 3 ఎంటర్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో అలా కూడా ఈజీగా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. అంటే ఆన్ చైన్ కాకుండా ఈ అడ్రస్లు ఈ అడ్రస్ ఈ ఐ మీన్ మనకి నెట్వర్క్ ఈ టెన్షన్ లేకుండా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా మనం విత్డ్రాల్ చేయాలి. ఇంకా డిపాజిట్స్ ఎలా చేయాలి అంటే ఎవరన్నా మనకి క్రిప్టో పంపిస్తారు. సో అంటే లైక్ ప్రాప్ఫామ్స్ దగ్గర నుంచి మీకు పేఅవుట్ ఉంది. సో వాళ్ళు మీకు క్రిప్టో పంపించాలి, మీరు USDT అడ్రస్ వాళ్ళకి పంపించాలి. సో అప్పుడు సింపుల్గా ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు, USDT ఆర్ బిట్ కాయిన్ మీకు నచ్చింది. ఇప్పుడు నేను బిట్ కాయిన్ సెలెక్ట్ చేస్తున్నాను, BTC. సో బిట్ కాయిన్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నెట్వర్క్, సో బిట్ కాయిన్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ BTC నెట్వర్క్ మీదే మనకి ట్రాన్సాక్షన్ చేస్తారు. సో చూసుకోవాలి సో అవతల పర్సన్ అసలు ఏ నెట్వర్క్ పంపించమంటున్నారు, అంటే ఏ కాయిన్ పంపించమంటున్నారు, ఏ నెట్వర్క్ అడ్రస్ పంపించమంటున్నారు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే ప్రాప్ఫామ్స్ని అడిగితే ప్రాప్ఫామ్స్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ USDT TRC20 అంటే టోన్ అంటారు. సో ఈ అడ్రస్ మాత్రమే అడుగుతుంది. సో అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మీరు అడ్రస్ పంపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ USDT అని సెలెక్ట్ చేయాలి, USDT. చాలా మీకు నచ్చిన కాయిన్ ఇక్కడ TRC20. ఇక్కడ చూసారు ఒక అడ్రస్ జనరేట్ అయింది, దీన్ని కాపీ చేస్తారు. అంటే ఎవరంటే పే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పంపిస్తే సరిపోద్ది. లేదంటే ఇలా స్క్రీన్ షాట్ తీసన్నా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీకు అమౌంట్ అనేది ఈ అడ్రస్కి డిపాజిట్ చేసేస్తారు. వన్స్ అక్కడ డిపాజిట్ చేసేస్తే కంప్లీట్గా మన అమౌంట్ అనేది మన వాలెట్లో కనిపిస్తుంది. ఎక్కడంటే అసెట్స్లో అసెట్ ఓవర్ వ్యూ ఉంది కదా. సో ఇక్కడ అసెట్స్ మీద మీకు క్లియర్గా ఎంత అమౌంట్ ఉందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీకు యాక్టివిటీలో కూడా కనిపిస్తుంది. వాళ్ళు డిపాజిట్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా డిపాజిట్ అని ఎలా వచ్చింది $40 USD. సో అలాగా ఆ పర్సన్ డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి, ఆ డిపాజిట్ ఎంత చేశారు అండ్ ఎక్కడి నుంచి వచ్చింది, సో అవన్నీ. సో ఇలా మీరు డిపాజిట్స్ ఆర్ విత్డ్రాల్ చేయాలి. సో ట్రాన్స్ఫర్స్ కూడా అంటే మీరు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఇంటర్నల్గా అంటే ఇక్కడ చూస్తే మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఇందులో బోర్డ్స్ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు, క్రిప్టోని బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒక వాలెట్ నుంచి ఇప్పుడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలంటే ఇందులోనే ఇంటర్నల్గా కొన్ని వాలెట్స్ ఉంటాయి. ఫ్యూచర్స్కి ఒక వాలెట్ అని, స్పాట్కి ఒక వాలెట్ అని. సో అలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక వాలెట్ నుంచి ఇంకొక వాలెట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను బిట్గెట్లో ట్రేడింగ్కి యూస్ చేయను. సో బిట్గెట్ అనేది జస్ట్ ప్రాప్ఫామ్స్ అకౌంట్స్ బై చేయడానికి అండ్ ప్రాప్ఫామ్స్ నుంచి వచ్చిన పేఅవుట్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే. కాబట్టి నేను ఈ ట్రేడింగ్ గురించి ఏం చెప్పట్లేదు. సో మీలో క్రిప్టో ట్రేడింగ్ చేయాలంటే బిట్గెట్ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ స్పాట్లో క్రిప్టోని బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ క్రిప్టోని కన్వర్ట్ కూడా చేయొచ్చు. అంటే బిట్ కాయిన్ నుంచి ఇథీరియం నుంచి లైట్ కాయిన్, సో అలా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ USDT ఉంది. సో USDT నుంచి బిట్ కాయిన్ కన్వర్ట్ చేయాలనుకోండి. సో BTC మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మీకు USDTలో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్లో మీకు ఎంత కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో అంత ఎంటర్ చేస్తారు. ఒక $10 కన్వర్ట్ చేయాలంటే 10 మీద క్లిక్ చేసి BTCలోకి చేంజ్ అవుతుంది. ఈ $10 ప్రీవ్యూ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తాయి. సో ఇలా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక కాయిన్ నుంచి వేరే కాయిన్కి. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఇథీరియం ఉందనుకోండి, ఇథీరియం నుంచి USDT, లేదా USDT నుంచి ఇథీరియం, లేదంటే లైట్ కాయిన్ నుంచి ఇథీరియం. చాలా అంటే ఇంటర్నల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ కన్వర్షన్ ఉంది మనకి. అండ్ మార్కెట్స్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. బోట్ ట్రేడింగ్, సో మీకు తెలిసిందే ES అంటారు. సో క్రిప్టోలో కూడా బోట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. కాపీ ట్రేడింగ్ ఉంది. అంటే మనకంటే టాప్ ట్రేడర్స్, హైలీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళ ట్రేడ్స్ మీరు కాపీ చేసుకుని కూడా క్రిప్టోలో మనీ మేక్ చేయొచ్చు. ఇంకా Web3. సో Web3 అనేది ఇట్స్ లైక్ ట్రస్ట్ వాలెట్ అండ్ మెటామాస్క్ గురించి మీకు తెలిసి ఉంటుంది, DeFi అప్లికేషన్స్. సో అలా బిట్గెట్ వాడికి కూడా Web3 వాలెట్ ఉంది. సో ఈ Web3 వాలెట్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు 12 వర్డ్స్ ఇస్తారు. సో 12 వర్డ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. వన్స్ ఆ 12 వర్డ్స్ కానీ పోతే మన వాలెట్ యాక్సెస్ ఇంకా ఉండదు. సో ఎవరికి తెలియకూడదు. అండ్ అవి కూడా మనం కూడా పోగొట్టుకోకూడదు. ఆ Web3లో మనకి ఎంత క్రిప్టో ఉన్నా సరే ఇంకా అది మన చేతిలోనే ఉంటుంది. సో ఒకవేళ బిట్గెట్ క్లోజ్ అయిపోయినా సరే మన క్రిప్టోకి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో మీరు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $10,000 వర్త్ ఆఫ్ క్రిప్టోని హోల్డ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు డోజీ కాయిన్ లేదంటే సోలానా. సో ఇలాంటి దాంట్లో అలాంటి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఇలాంటి Web3 వాలెట్ ఉంది కదా, బిట్గెట్ వాలెట్. సో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏ కంపెనీ అన్నా ఉండొచ్చు పోవచ్చు, మనకు తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుందో. అది వెబ్ వాలెట్లో ఉంది అనుకోండి, Web3 వాలెట్లో ఒకవేళ కంపెనీ క్లోజ్ అయిపోయినా సరే మన ఫండ్స్కి ఎటువంటి ఇష్యూ ఉండదు. అందుకే Web3 వాలెట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోండి. జనరల్గా యూస్ చేసే మనీని మాత్రం ఈ బిట్గెట్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో వదిలేండి. రైట్. సో ఇంకెక్కడ చూస్తే మనకి P2P గురించి చాలా క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు మీకు MyFundFXకి ఎలా పే చేయాలనేది మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను. ఒకసారి చూడండి.
ఓకే. సో, ఇప్పుడు మై ఫండ్ ఎఫెక్ట్స్‌కి ఎలా పే చేయాలనేది ఫస్ట్ మై ఫండ్ ఎఫెక్ట్స్‌లో మనకి అకౌంట్ ఆల్రెడీ ఉంటే డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి మనం ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ ఛాలెంజ్ టైప్ కావాలి, సో ఏ స్టెప్ మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో ఇవి అన్నీ ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేశాను. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ ఏవేవి ఛాలెంజెస్ ఆఫర్ చేస్తుంది అండ్ మనం ఎలా తీసుకోవాలనేది. సో ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను 100K. జస్ట్ పేమెంట్ చూపించడానికి మాత్రం మీకు ఆల్రెడీ నేను మై ఫండ్ ఎఫెక్ట్స్ నాకు అకౌంట్స్ ఉన్నాయి అండ్ ప్లాట్ఫామ్ వచ్చి MT5. సో ఇంకా కిందకి వచ్చి మనం బ్రోకర్ డీటెయిల్స్ వచ్చి సెలెక్ట్ చేసుకున్నాం, అకౌంట్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ ఆధార్లో ఏ అడ్రస్ అంటే ఉందో సో అడ్రస్ మొత్తం ఇక్కడ ఇచ్చేవాళ్ళు, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మన అడ్రస్, మొబైల్ నెంబర్, స్టేట్ అండ్ పిన్ కోడ్. సో ఇవన్నీ మనకి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో ఆధార్లో ఉన్నట్టు మాత్రమే ఇవ్వాలి. సో వన్స్ ఆధార్లో ఉన్నట్టు ఇచ్చిన తర్వాత మినిట్ ఓకే. సో మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫిలియేట్ కోడ్ ఉంటుంది. సో ఎఫిలియేట్ కోడ్ గుర్తుపెట్టుకోండి, చైతు 10. సో మీరు మన లింక్ ద్వారా వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఎఫిలియేట్ కోడ్ తీసేసుకుంటుంది. ఒకవేళ మీరు మన లింక్ ద్వారా వెళ్ళకుండా డైరెక్ట్గా వెబ్సైట్లో ఓపెన్ చేసి ఉంటే లాగిన్ అయి ఉంటే మీరు ఇక్కడ ఎఫిలియేట్ కోడ్ దగ్గర చైతు 10 అండ్ డిస్కౌంట్ కోడ్ మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. అక్కడ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ గ్రూప్ లింక్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్. సో జాయిన్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం న్యూ ఇయర్ 20% డిస్కౌంట్ రన్ అవుతుంది. న్యూ ఇయర్ 20 వెరిఫై. సో ఇక్కడ చూసారా మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందో. సో $500 అకౌంట్ మనకి $400కి వస్తుంది, రైట్. ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. ప్రిపేరింగ్ ఆర్డర్. సో ఆర్డర్ ప్రిపేర్ అవుతుంది, వెయిట్ ఎ మినిట్. నాకు ఇక్కడ ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 2 స్టెప్ 100K MT5. సో డిస్కౌంట్ వచ్చి $500 ఓవరాల్ ప్రైస్, డిస్కౌంట్ $100. సో టోటల్ పే చేయాల్సింది $400. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రిప్టో పేమెంట్ ఎలా చేయాలో చాలా జాగ్రత్త వినండి. సో ఇక్కడ కార్డ్స్ ద్వారా పే చేయొచ్చు అని చూపిస్తుంది, కానీ ఇండియన్ కార్డ్స్ వర్క్ కావు. సో ఇండియన్స్ ఎవరు మనం డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయలేము. మనకున్న ఆప్షన్ క్రిప్టో. సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్రిప్టో మీద సెలెక్ట్ చేశాను. పే ఫర్ ఆర్డర్ మీద క్లిక్ చేశాను. వెయిట్ ఎ మినిట్, లోడ్ అవుతుంది, రైట్. సో లోడ్ అవుతుంది, వెయిట్ మినిట్. సో ఇక్కడ చూస్తే మీరు ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత పే $400 ఉంది కదా, దేని మీద క్లిక్ చేయాలి. సో $400 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా అడ్రస్లు కనిపిస్తాయి. సో బిట్ కాయిన్, ఇథేరియం, USDT, చూసారు ఇక్కడ బిట్ కాయిన్, ఇథేరియం, USDT ఇలా చాలా అడ్రస్లు కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇందులో మీరు ఏ క్రిప్టో కరెన్సీలో ఉన్నా సరే పే చేయొచ్చు. ఇక్కడ మీకు బిట్ కాయిన్ ఉంది, టెదర్ ఉంది, USD కాయిన్ ఉంది, ఇథీరియం ఉంది, లైట్ కాయిన్ ఉంది. సో ఇందులో ఏ కరెన్సీలో ఉన్నా పే చేయొచ్చు. సో నన్ను రికమెండ్ చేయమంటే నేను టెదర్ USDలోనే పే చేయండి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ చాలా స్పీడ్గా అవుతుంది. జస్ట్ 1 minute మనకి అకౌంట్ డీటెయిల్స్ మన మెయిల్కి వచ్చేస్తాయి. సో ఈ లైట్ కాయిన్ వద్దు, లైట్ కాయిన్ చిన్న అకౌంట్స్ 5K 10K అకౌంట్స్ అంటే ఓకే, కానీ బిగ్ అకౌంట్స్కి మాత్రం లైట్ కాయిన్ యూస్ చేయొద్దు. సో చాలా టైం పడిపోతుంది. ఇంక ఇథీరియం వద్దు, గ్యాస్ ఫీజ్ ఎక్కువ. USD కాయిన్ కూడా వద్దు, అండ్ బిట్ కాయిన్ ఎవరు యూస్ చేయరు, ఎందుకంటే గ్యాస్ ఫీజ్ ఎక్కువ, ట్రాన్సాక్షన్ ఫీజ్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో మనం అయితే టెదర్ USD అన్న యూస్ చేయాలి, లేదంటే లైట్ కాయిన్ అన్న యూస్ చేయాలి. సో ఇక్కడ నేను టెదర్ USDలో పే చేయాలనుకుంటున్నాను కాబట్టి టెదర్ USD మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా నాకు QR కోడ్ జనరేట్ అయింది. మీరు మొబైల్ నుంచి పే చేస్తే ఈ QR కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది, మీకు ఆటోమేటిక్గా అడ్రస్ తీసేసుకుంటుంది. లేదు మీరు వెబ్ నుంచి కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే మాత్రం ఇక్కడ చూసారు కింద టోన్ అడ్రస్. సో ఇది కాపీ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి, కాయిన్, USDT, తర్వాత ఏంటి నెట్వర్క్, ట్రోన్, TRC20. ట్రోన్ అన్న TRC20 అన్న ఒకటే. ఇప్పుడు అడ్రస్ కాపీ చేసుకోవాలి. సో ఇవన్నీ కాపీ చేసుకున్న తర్వాత సో నేను ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకున్నాను. ఇప్పుడు బిట్గెట్ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ ఆప్షన్ ఇందాక మనం డిపాజిట్ ఎలా చేయాలో చెప్పాం. ఇప్పుడు విత్డ్రా. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తాం. సో విత్డ్రా మీద క్లిక్ చేసి ఇక్కడ కాయిన్ ఏంటి, USDT, నెట్వర్క్ ఏంటి, నెట్వర్క్ ఇందాక చెప్పాను USDT TRC20. సో మళ్ళీ చెప్తున్నాను, నెట్వర్క్ తప్పకుండా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే అమౌంట్ పోయినట్టే. సో నెట్వర్క్ 1-2 సార్లు చెక్ చేసుకోండి, TRC20. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసింది అంటే ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ మనం కాపీ చేసాం కదా 9J TLR. సో 9J TLR, ఓకే పర్ఫెక్ట్. సో USDT TRC20 పర్ఫెక్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసి అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ అంతా 408.84 అంటే 408.84 అంటే 86
ఎంటర్ చేద్దాం. ఎందుకు ఇక్కడ 408 కొట్టానంటే ఇక్కడ మీరు చూసారా $1 ట్రాన్సాక్షన్ ఫీజు. మీలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ ఫీజు మర్చిపోయి ఇక్కడ ఎంత చూపించారో అంతా ఎంటర్ చేసేస్తున్నారు. అంటే 407.84 ఎంటర్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి 407.84 నేను ఎంటర్ చేస్తే ఇక్కడ మై ఫండ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి వెళ్ళేది ఎంత $406 వెళ్తుంది. సో $406 వెళ్తే మీకు అక్కడ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అవ్వదు, పెండింగ్ లో ఉండిపోతుంది. ఇక్కడ మీరు 407 కానీ ఎంటర్ చేస్తే అందుకే $1 ఈ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా మనమే పే చేసుకోవాలి. కాబట్టి 408 పాయింట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత చూపించారో అంతేకాదు ఒక 2 cents ఎక్స్ట్రా పెట్టండి. సో 84 చూపించారు కదా, ఇక్కడ 86 పెడతాం. సో 86 ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళకి వెళ్ళేది ఎంత 407.86. మనం పంపించాల్సిన ఎంత 407.84 అంటే 2 cents ఎక్స్ట్రా వెళ్తుంది. సో ఎక్స్ట్రా పెట్టండి, ఒక 10 cents ఒక $1 ఎక్స్ట్రా వెళ్ళినా పర్లేదు, తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ సిస్టమ్. సో వన్స్ మీరు పే చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మింగ్ వస్తుంది. కన్ఫర్మింగ్ వచ్చిన తర్వాత గ్రీన్ కలర్ లో పెయిడ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏమి చేయనవసరం లేదు, ఇంకా పే ఫ్రమ్ వాలెట్ ఇంకేమేం క్లిక్ చేయొద్దు, ఇలాగ ఉండిపోయి మీరు డైరెక్ట్ గా బిట్గెట్ వెబ్ నుంచి కానీ మొబైల్ నుంచి కానీ పే చేసండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇది కన్ఫర్మింగ్ అని వచ్చి పెయిడ్ అని వచ్చేస్తుంది. వన్స్ పెయిడ్ అని వచ్చిన తర్వాత డీటెయిల్స్ అనేవి మీ మెయిల్కి వచ్చేస్తాయి. సో సింపుల్, ఏ ప్లాట్ఫామ్ కన్నా సరే ఇంతే. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ ఒక్కదానికి కాదు, మీరు అదర్ ప్లాట్ఫామ్స్ దేనికి పే చేయాలన్నా సరే ఇదే ప్రాసెస్. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తారు, కాయిన్ సెలెక్ట్ చేస్తారు, నెట్వర్క్ సెలెక్ట్ చేస్తారు, అడ్రస్ కాపీ పేస్ట్ చేస్తారు, అమౌంట్ ఎంటర్ చేస్తారు, విత్డ్రా మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తారు. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూసారా మొత్తం 1-2 సార్లు చెక్ చేసుకోమంటుంది. చెక్ చేసుకుని అగ్రీ అయ్యి కన్ఫర్మ్ చేస్తే ఓటీపీ 2 ఎంటర్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నా బిట్గెట్ వాలెట్ నుంచి అమౌంట్ డెబిట్ అయ్యి మై ఫండ్ ఎఫెక్ట్స్ వాలెట్ లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయనవసరం లేదు. సో కన్ఫర్మింగ్ పెయిడ్ అని వచ్చేస్తుంది. అకౌంట్ డీటెయిల్స్ మనం పే చేసిన తర్వాత ఒక 5 minutes లో అకౌంట్ డీటెయిల్స్ మన మెయిల్కి వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, MT5 లో లాగిన్ అయ్యి మనం ట్రేడ్ చేసుకోవడం. సో ఇలా పే చేయాలి. ఓకే, సో ఇక్కడతో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బిట్గెట్ నుంచి ఫైనాన్స్ కి ఎలా పంపించాలి సో మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బైనాన్స్ పే చేసే ముందు బైనాన్స్ లో మనం లాగిన్ అవ్వాలి. సో నేను బైనాన్స్ లో ఇంకా లాగిన్ అవ్వలేదు, 1 minute వెయిట్ చేయండి, బైనాన్స్ లాగిన్ అవుతాను. ఓకే, సో ఇప్పుడు మనం బైనాన్స్ లోకి బిట్గెట్ ని డిపాజిట్ చేయాలి. సో బైనాన్స్ లో నేను లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు ఏం చేయాలి, బైనాన్స్ లో కూడా సేమ్ ఫ్యూచర్స్, మీరు బిట్గెట్ యూస్ చేసినా బైనాన్స్ యూస్ చేసినా సేమ్ ఫ్యూచర్స్, ఏవి మారు, నేను ఏం చెప్పానో అదే. సో సేమ్ బై క్రిప్టో మార్కెట్స్ ట్రేడ్ ఫ్యూచర్స్ సేమ్ ఇంటర్ఫేస్. సో అసలు ఎక్కడ చేంజ్ ఉండదు. సో మీకు బైనాన్స్ యూస్ చేయడం వస్తే బిట్గెట్ యూస్ చేస్తారు, బిట్గెట్ యూస్ చేయడం వస్తే మనం బైబిట్ కూడా యూస్ చేస్తాం. సో అన్ని ఒకేలా ఉంటాయి, క్రిప్టో ఎక్స్చేంజెస్ మొత్తం ఇంటర్ఫేస్లు ఒకేలాగా ఉంటాయి. సో సింపుల్గా డిపాజిట్ మీద క్లిక్ చేస్తాం. డిపాజిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ P2P ద్వారా బై చేయొచ్చు మన క్రిప్టోని, INR ద్వారా బై చేయొచ్చు కార్డ్స్ యూస్ చేసి. మనం వేరే వాళ్ళు ఇప్పుడు మనకి బిట్గెట్ నుంచి పంపించుకుంటున్నాం కాబట్టి బైనాన్స్ లోకి డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేస్తాం. డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేసి ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేస్తాం. సో కాయిన్ వచ్చి USDT. ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేస్తాం, అడ్రస్ కాదు నెట్వర్క్. సో నెట్వర్క్ వచ్చి నేను BEP20లో పంపిద్దాం అనుకుంటున్నాను. సో BEP20లో పంపిస్తే నాకు ఇక్కడ చూసారు అడ్రస్ జనరేట్ అయింది. సో దీన్ని నేను కాపీ చేశాను. సో బిట్గెట్కి వెళ్ళాను, బిట్గెట్లో విత్డ్రాల్ ఆప్షన్. సో ఇక్కడ చూసారు కదా పక్కన నా కర్సర్ చూడండి, విత్డ్రా మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కాయిన్ USDT. సో నేను పంపించాల్సిన అడ్రస్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, BEP20. ఇందాక నేను TRC20 సెలెక్ట్ చేశాను, ఎందుకంటే అప్పుడు TRC20 అవసరం. ఇప్పుడు నేను BEP20, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నెట్వర్క్ ఏంటి BEP20, అందుకే ఇక్కడ BEP20 నేను ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ కాపీ చేసుకున్న అడ్రస్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసాం, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఎంత అమౌంట్, ఒక 10 పంపిస్తున్నాను. ఓకే, విత్డ్రా మీద క్లిక్ చేసాం, కన్ఫర్మ్ చేసాం, అగ్రి. సో ఇక్కడ మన ఈమెయిల్కి కోడ్ వెళ్తుంది, సో అది ఎంటర్ చేయాలి. సో మన ఈమెయిల్కి వచ్చి కోడ్ వెయిట్ ఏ మినిట్. సో ఈమెయిల్కి ఒక కోడ్ వెళ్తుంది అండ్ గూగుల్ అథెంటికేటర్ కూడా ఒక కోడ్ వెళ్తుంది. సో ఆ కోడ్ కూడా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ నాకు ఈమెయిల్కి వచ్చి 182550 అండ్ గూగుల్ అథెంటికేటర్ కూడా ఇంకొక కోడ్ జనరేట్ అవుతుంది 263610. కన్ఫర్మ్. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ఈ అమౌంట్ అనేది మన బైనాన్స్లోకి వస్తుంది. సో బైనాన్స్లో ఎక్కడ చెక్ చేసుకోవాలి, సేమ్. సో బైనాన్స్లో కూడా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మన అకౌంట్లోకి ఎవరు డిపాజిట్ చేశారు ఏంటి అన్నది ఇక్కడ చాలా క్లియర్గా రావడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ వెయిట్ చేయండి, ఇంకా ట్రాన్సాక్షన్ పెండింగ్లో ఉంది. ఇక్కడ చూస్తే వ్యూ విత్డ్రాల్ స్టేటస్. సో చూసారు కదా పెండింగ్లో ఉంది. సో వన్స్ ఇది సక్సెస్ అని వస్తుంది. సో సక్సెస్ అని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బైనాన్స్లో చూపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ చూసారా ఇక్కడ ఎటువంటి పెండింగ్లో లేవు. సో రీసెంట్ డిపాజిట్స్లో చూస్తే మనకి ఇప్పుడు పెండింగ్ ఏమీ లేదు. సో వన్స్ ఇక్కడ సక్సెస్ అని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రీసెంట్ డిపాజిట్లో కంప్లీటెడ్ అని మనకి 10 USDT ఇందులో యాడ్ అవుతాయి. సో ఇంతే, మీరు బైనాన్స్లోకి ఎలా పంపించారో సేమ్ అలాగే బైనాన్స్ నుంచి బిట్గెట్లోకి పంపించుకుంటారు.
సో అండ్ మనం ఇప్పుడు పంపించాం కదా, వేరే వాళ్ళు మనకు పంపించాలంటే సేమ్ ఇలా సేమ్ ప్రాసెస్. సో మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్గా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది క్రిప్టోలో ఒకటే, కాయిన్, నెట్వర్క్, అడ్రస్. సో ఈ మూడు జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి తెలిసిన తర్వాత ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, మీరు బైబిట్ టు బైబిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇద్దరికి బైబిట్ అకౌంట్ ఉంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే బైనాన్స్ లో ఇద్దరికి బైనాన్స్ అకౌంట్ ఉంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వ, అక్కడ అడగండి. అక్కడ ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే నేను ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.